ఆ, నా పేరు మనోహర్. మాది చెమ్మడపాలెం గ్రామం, వెల్లకూరు మండలం, తిరుపతి జిల్లా. మేము నాణ్య డిఏపి వాడామండి. నేను ఫస్ట్ సందీప్ గారి దగ్గరికి వెళ్తే నేను డిఏపి అడిగాను. డిఏపిని అడిగితే ఆయన డిఏపి కదన్నా, నువ్వు ఒకసారి నానో డిఏపి వాడమని రికమెండ్ చేశాడు. దాంతో మేము ఆయన బలవంతంగా ఇచ్చాడండి మాకు. సరే ఆయన మీద కాస్త మాకు నమ్మకం ఉండడం వల్ల మేము 15 ఎకరాలకి నానో డిఏపి తీసుకెళ్ళి వెళ్ళాము. సెకండ్ కోట కింద వేసాము. ఒక 10 కేజీలు యూరియా, ఒక హాఫ్ లీటర్ నానో డిఏపి మిక్స్ చేసి సెకండ్ డోసులు వేసాము. వరి పెరుగుదల కానీ ఆ నలుపు కానీ బ్రహ్మాండంగా వచ్చింది. దాదాపు పైరుకు వచ్చేంత వరకు నలుపు తగ్గలేదు. ఇంకా చీడపీడలు అంటే మాత్రం మామూలుగానే ఉన్నాయి, ఉన్నా కూడా కొద్దిగా తక్కువ అనిపించింది మాకు. పురుగు మందులు కూడా ఒక కోట తక్కువగా స్ప్రే చేశాము. రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. సరే ఇంకా ప్యాడీ మీద వాడాం కదా అనే ఉద్దేశంతో మేము ఎక్కువగా కూరగాయ పంటలు సాగు చేస్తాము. కూరగాయ పంటలు సాగు చేయడం వల్ల మేము బెండ మీద, తర్వాత నెక్స్ట్ ఒక 3 ఎకరాలు దొండ వేసున్నాము. ఆ దొండ సరే డ్రిప్పు, ఆ 3 ఎకరాలకు డ్రిప్ పెట్టున్నాము. ఆ డ్రిప్ పెట్టి సరే వదిలి చూద్దామని చెప్పి ఒక హాఫ్ లీటర్ తీసుకెళ్ళి వదిలాము. దీన్ని వదిలితే అది ఆ క్వాలిటీ కానీ ఆ నలుపుదనం కానీ బ్రహ్మాండంగా వస్తుంది. నలుపు మాత్రం తగ్గట్లేదు. ప్రతి 20 రోజులకు ఒకసారి నానో డిఏపి నేను డ్రిప్పులో కూడా వదులుతూనే ఉన్నాను, కంటిన్యూ చేస్తున్నాను. అవి వదిలిన తర్వాత పూత రావడం అయితేమి, నెక్స్ట్ ఆ నలుపుగా పంట నలుపు ఉండడం అయితేమి, ఆ ఇగురు రావడము, పూత అన్ని విధాల చాలా బాగుంది. తర్వాత మేము అప్పటి నుంచి బెండ మీద వాడుతున్నాము. నెక్స్ట్ వచ్చామంటే దొండ మీద ప్రతి 20 రోజులకు ఒకసారి డ్రిప్లో వదులుతున్నాము. స్ప్రేయింగ్ అయితే ఇవ్వట్లేదు, కానీ వాళ్ళు అయితే స్ప్రేయింగ్ చేయమన్నారు. స్ప్రేయింగ్ చేసే మేము వేరే పురుగు మందులు వాడుతూ మేము డ్రిప్పులైనా వదులుతున్నాం. డ్రిప్పులో వదిలినా కూడా సూపర్ రిజల్ట్ ఉంటుంది. మేము ప్రతి 20 రోజులకు ఒకసారి దాన్ని మిగిలిన ఫర్టిలైజర్స్ అన్ని ఆపేసి దీన్నే 20 రోజులకు ఒకసారి వాడుతున్నాము. బ్రహ్మాండంగా ఉంది. పంట అయితే మాత్రం బాగుండదు. పూత పెట్టుబడి కూడా చాలా తక్కువ తగ్గుతుంది. అది ఒక 20 రోజులకి ఒక హాఫ్ లీటర్ డబ్బా వదిలితే 20 రోజులకి దాకా ఆ నలుపు ఆ పెరుగుదల 20 రోజుల దాకా తగ్గకుండా వస్తుంది. కాబట్టి మిగిలిన వాటితో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ పెట్టుబడి, ఈజీ కూడా. మేము డ్రిప్లో వదిలేయడం అంటే చాలా ఈజీ కదా, హ్యాపీగా ఉండదండి మా పరిస్థితి. కాబట్టి హ్యాపీగా రైతులందరూ దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవచ్చు.